శ్రీ విష్ణు హీరోగా కార్తిక్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సింగిల్. కేతిక్ శర్మ, లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయకులుగా నటించారు. టాలీవుడ్ టాప్ కామెడియన్ వెన్నెల కిషోర్ కీలక పాత్ర పోషించారు. గీతా ఆర్ట్స్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో కళ్యాణ్ ఫిల్మోత్సవ్ కలిసి చిత్రాన్ని విద్య కొప్పనీడి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ప్రోమోస్ కు భారీ స్పందన లభించింది. నేడు ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ రోజు ముందుగా ప్రీమియర్స్ ఓవర్సీస్ లో రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుల పండగ అని చెప్పాలి. ప్రతి సీన్ లో కామెడీ ఉండేలా చూసుకున్నాడు దర్శకుడు. అయితే అదే స్థాయిలో నటించి తనదైన టైంతో అదరగొట్టాడు శ్రీ విష్ణు. వెన్నెల కిషోర్తో కలిసి శ్రీ విష్ణు నటించిన సీన్స్ హిలేరియస్. షార్ట్ పంచులతో కావలసినంత కామెడీ ఇచ్చాడు. ముఖ్యంగా సినిమా మీమ్స్ మరియు సోషల్ మీడియా ట్రెండింగ్ లో ఉండే వీడియోలను వాడుకొని పండించిన కామెడీ బాగా నవ్వించింది. ఇక సెకండ్ హాఫ్ లోనూ ఇదే కామెడీ మెయింటైన్ చేసిన దర్శకుడు ఎమోషనల్ పోర్షన్ ను కూడా చూపించాలనే తాపత్రయంతో కాస్త ట్రాక్ తప్పాడు. ఇక క్లైమాక్స్ కూడా అసంతృప్తిగా ముగించాడు. శ్రీ విష్ణు మరియు వెన్నెల కిషోర్ వన్ లైనర్ తో కడుపుబ్బ నవ్వించారు. సంగీతం కాస్త మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా సింగిల్ సూపర్ హిట్ అని చెప్పుకోవాలి. సోలో హీరోగా మనం మనం బరంపురం సినిమా ఆగిపోవడంతో మల్టీ స్టారర్ సినిమాలకు జై కొట్టాడు మంచు మనోజ్. ఆ నేపథ్యంలో బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్ తో కలిసి భైరవ్ అనే సినిమాలో నటించాడు. ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా డిజిటల్ రైట్స్ డీల్ క్లోజ్ కాని కారణంగా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ సినిమాతో పాటు తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమాలో నెగటివ్ రోల్లో నటిస్తున్నాడు మనోజ్. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇవి రెండు కాకుండా ఇప్పుడు సోలో హీరోగా సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు మనోజ్. కొన్నేళ్ల క్రితం కార్తికేయ హీరోగా 90ml అనే సినిమాను డైరెక్ట్ చేసిన శేఖర్ రెడ్డి మనోజ్ కు కలిసి ఒక కథ చెప్పాడట. ఆ కథ నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు మనోజ్. అలాగే ఈ సినిమాకు అత్తరు సాయిబు అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం. టైటిల్ ను బట్టి చూస్తే ఇదేదో డిఫరెంట్ కథనం అనిపిస్తుంది. అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈ కథను మలిచాడట దర్శకుడు శేఖర్. ఈ సినిమాను ఓ యంగ్ ప్రొడ్యూసర్ నిర్మించనున్నాడట. త్వరలోనే ఏ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుందని సమాచారం. మొత్తానికి చాలా కాలం తర్వాత మనోజ్ హీరోగా రాబోతున్న అత్తరు సాయిబుతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం డ్రాగన్. కన్నడ భామ రుక్మిణి వసంత హీరోయిన్ గా నటిస్తుంది. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దేవర వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత నెల 22న యంగ్ టైగర్ డ్రాగన్ సెట్ లో అడుగుపెట్టాడు. రామోజీ ఫిల్మ్స్ లో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కర్ణాటకలో ముగిసింది. హై వోల్టేజ్ డ్రామాగా తెరకెక్కబోతున్న ఈ సినిమాలోని భారీ యాక్షన్ సీక్వెన్స్ ఫినిష్ చేశాడు ప్రశాంత్ నీల్. ఈ ఫైట్స్ సినిమాకు హైలైట్ గా నిలుస్తున్నాయట. కొద్ది రోజుల షూటింగ్ గ్యాప్ తర్వాత సెకండ్ షెడ్యూల్ ను ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. కాగా ఈ సినిమాలో మలయాళ యంగ్ హీరో టోవీతో థామస్ మరో ముఖ్య పాత్రలో నటించబోతున్నారు. మరోవైపు ఈ సినిమా రైట్స్ కోసం భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఓవర్సీస్ రైట్స్ ను ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ 50 కోట్లకు కొనుగోలు చేసేందుకు రెడీ అయ్యాడు. కేజీఎఫ్ సంగీత దర్శకుడు రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా 25 జూన్ 2026 వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. తన కో స్టార్స్ వెంకీ, బాలకృష్ణ సరికొత్త రికార్డులు సృష్టిస్తుంటే కింగ్ నాగార్జున మాత్రం గట్టి కంబ్యాక్ కోసం కష్టపడుతున్నారు. 2022లో వచ్చిన బంగారాజు తర్వాత పెద్దగా హిట్ చూడలేదు. బ్రహ్మాస్త్ర ఉన్నప్పటికీ అది రణ్బీర్, అమితాబ్ బచ్చన్ ఖాతాలోకి చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ది ఘోస్ట్, నాసామీరంగా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి. దీంతో హీరోగా కాస్త బ్రేక్ ఇచ్చి సపోర్టింగ్ అండ్ స్పెషల్ రోల్స్ కి షిఫ్ట్ అయ్యారు కింగ్. రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కూలీలో సైమన్ గా, అలాగే ధనుష్ శేఖర్ కమ్లా దర్శకత్వంలో వస్తున్న
కుబేరాలో నటిస్తున్నాడు. ఈ 2 సినిమాలతో కింగ్ ఈజ్ బ్యాక్ కానున్నాడని ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు. ఇక ఈ 2 చిత్రాల తర్వాత నాగ్ ఎవరితో వర్క్ చేస్తాడో అన్న క్లారిటీ రాలేదు. అయితే లేటెస్ట్ బస్ ప్రకారం మరోసారి తమిళ దర్శకుడికి ఛాన్స్ ఇస్తున్నట కింగ్ నాగార్జున. హిట్ 3 తర్వాత శైలేష్ కోలన్ను దర్శకత్వంలో నాగార్జున చేస్తాడని వార్తలొచ్చాయి. కానీ శైలేష్ విక్టరీ వెంకటేష్తో చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. దీంతో నాగ్ శైలేష్ కొలాబరేట్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇప్పటికే 95+ చిత్రాల్లో కంప్లీట్ చేసిన అక్కినేని వారసుడు తన మైల్ స్టోన్ మూవీ కోసం మరోసారి తమిళ దర్శకుడిని నమ్ముకున్నట్లు టాక్. తన 100వ సినిమా కోసం కాలీవుడ్ ఫిల్మ్ మేకర్గా కార్తిక్తో పేరప్ కాబోతున్నాడట. బైలింగ్వల్ మూవీ ఆకాశంతో ఓకే అనిపించుకున్నాడు కార్తిక్. అయితే చెప్పుకోదగ్గ హిట్ మూవీ కాదు. మరి అలాంటి దర్శకుడికి నాగ్ ఛాన్స్ ఇవ్వడం కరెక్ట్ కాదేమో అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కాలీవుడ్ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. తెలుగులో టాక్ విషయం పక్కన పెడితే తమిళంలో మాత్రం ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరిన్ని ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు సూర్య. అందులో ఒకటి ఆర్జే బాలాజీతో మూవీ. వైవిధ్యానికి పెద్ద పీటను ఎప్పుడు వేసే సూర్య అదే కోవలో ఈ సినిమా చేస్తున్నారని సమాచారం. సీనియర్ బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే మేకర్స్ సూర్య ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సూర్య 45 ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ సినిమాకు పెట్టెకరన్ అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్లు కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు వెట్టెకరుపు అనే టైటిల్ను లాక్ చేసినట్లు సినీ వర్గాలు సమాచారం. త్వరలోనే మేకర్స్ ఆఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారట. ఇక ఆస్కర్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎన్ఆర్ ప్రకాష్ రాజ్, ఎస్ఆర్ ప్రభు గ్రాండ్ గా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో సాత్విక, యోగి బాబు నటి వంటి పలువురు నటినటులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. మలయాళ భామ అనఘా రవి ఆ మూవీతో కాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. మరిన్ని వివరాలు తేలాల్సింది.